ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఇంక్రీజ్డ్ హార్ట్ సైజ్, కార్డియాక్ హైపర్ట్రోఫీ, decreased heart rate, training bradycardia, increased stroke volume, increased blood volume and hemoglobin, increased capillary density. చూద్దాం ఇప్పుడు ఒకటొక్కటే చూద్దాం మళ్ళీ చూడండి. చేంజ్ ఇన్ హార్ట్ సైజ్. ఈ ప్రధానంగా మనకి ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ అంటే డిస్టెన్స్ ఎక్కువ దూరం పరిగెత్తేవాళ్ళు, లేకపోతే ఎక్కువ స్విమ్మింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎక్కువసేపు మనకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వెంట్రికల్ యొక్క క్యావిటీ, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ బయటకు వెళ్తుంది. ఆ క్యావిటీ పెరిగిపోవటమే కాకుండా ఆ వెంట్రికులర్ వాల్వ్ యొక్క థిక్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ ఎక్కువైన కొద్ది క్యావిటీ పెరిగిందంటే బ్లడ్ ఎక్కువ అవుతుంది. బ్లడ్ ఎక్కువైందంటే ఆ మొత్తం బ్లడ్ ని బయటికి పంపించాలి అంటే ఆ మస్క్యులర్ వాల్ కూడా స్ట్రెంగ్త్ అవ్వాలంటే దాని థిక్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి సైజ్, హార్ట్ సైజ్, హైపర్ట్రోఫీ ఆఫ్ ది హార్ట్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత మనకి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి లాంగ్ డిస్టెన్స్ అథ్లీట్స్ అంటే ఎక్కువ సేపు చేసేవాళ్ళు అంటే మరి అథ్లీట్ మళ్ళీ వేరీ అవుతుంది ఈ సైజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హైపర్ట్రోఫీలో అందరికీ ఒకే రకంగా ఉండకుండా వాళ్ళు ఏ రకమైన యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా ఈ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ సైజ్ లేదా హైపర్ట్రోఫీ ఆఫ్ ది హార్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే హార్ట్ నాన్ అథ్లీట్స్ కనుక ట్రైనింగ్ లో పాల్గొని ఉంటే, కంటిన్యూస్ గా ట్రైనింగ్ లో కనుక సెవరల్ మంత్స్ మరి కంటిన్యూస్ గా ట్రైనింగ్ లో పాల్గొని ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ హార్ట్ యొక్క సైజులో డిఫరెన్సెస్ కనిపించినాయి. అట్లాగే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఇవి కూడా వీటిలో కూడా డిఫరెన్సెస్ కనిపించినట్టుగా మనకి రీసెర్చ్ చెప్తూ ఉందన్నమాట. సో కంటిన్యూస్ గా ట్రైనింగ్ లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు హార్ట్ సైజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. చూడండి ఇక్కడ బొమ్మ చూడండి, నార్మల్ హార్ట్ ఎలా ఉంటుంది, తర్వాత హైపర్ట్రోఫిడ్ హార్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ చూసారా ఇక్కడ వాల్స్ యొక్క థిక్నెస్ ఎంత పెరిగిపోయిందో. వాల్స్ యొక్క థిక్నెస్ ప్రధానంగా మనకి మెయిన్ గా లెఫ్ట్ వెంట్రికల్ చూసారా ఇక్కడ. ఎందుకంటే బ్లడ్ మనకు అక్కడి నుంచే పంప్ చేయబడుతుంది. అందుకని ఈ లెఫ్ట్ వెంట్రికల్ యొక్క సైజు పెరగడమే కాకుండా థిక్నెస్ ఆఫ్ ది వాల్ కూడా పెరిగింది. అట్లాగే జనరల్ గా చూస్తే అంత థిక్నెస్ మొత్తం పెరుగుతుంది. ప్రధానంగా మనకి ఎక్కువ థిక్నెస్ ఈ లెఫ్ట్ వెంట్రికులర్ ఈ వాల్స్ యొక్క థిక్నెస్ అనేది, ఈ వాల్స్ యొక్క థిక్నెస్ మనకు కొంచెం పెరిగినట్టుగా కనిపిస్తుంది. తర్వాత డిక్రీజ్డ్ హార్ట్ రేట్. డిక్రీజ్డ్ హార్ట్ రేట్ అంటే ఏంటి? నార్మల్ హార్ట్ రేట్ ఏమో మనం 72 నిమిషానికి గుండె నార్మల్ పర్సన్స్ లో 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్తాం. తర్వాత కంటిన్యూస్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, మామూలుగా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కాదు, ట్రైనింగ్ లో ఉంటూ పూర్తిగా బాడీ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది అని చెప్తుంది. ఇది కూడా ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసే అంటే ప్రొలాంగ్డ్ ఎండ్యూరెన్స్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లో పాల్గొన్న వాళ్ళకి ఇది బ్రాడీకార్డియా అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని. ఇంకా బాగా ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళకి 40 to 45 బీట్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఎవరికో ఒక ఇంటర్నేషనల్ అథ్లీట్స్, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, అతనికి 38 అని కూడా చెప్పారు. అంటే అంత తగ్గిపోతుంది. ట్రైనింగ్ డిపెండ్స్ ఆన్ ది ట్రైనింగ్ అనమాట. కంటిన్యూస్ గా హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు కనుక రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హార్ట్ బీట్ అనేది బాగా గణనీయంగా తగ్గిపోతుంది. ఏంటి దీని అర్థం ఏంటి? హార్ట్ బీట్ తగ్గిపోతుంది అంటే 72 బీట్స్ కొట్టి అది చేసే పనిని హార్ట్ 40-45 బీట్స్ తోటి చేసేస్తుంది అన్నమాట. 72 సార్లు కొట్టుకొని ఎంత బ్లడ్ ని అయితే బయటికి పంపిస్తుందో 40-45 బీట్స్ లోనే అంత బ్లడ్ ని కూడా బయటికి పంపించి శరీరానికి కావాల్సిన బ్లడ్ మొత్తాన్ని కూడా సర్క్యులేట్ చేసేస్తూ ఉంటున్నాను. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ హార్ట్ పెరిగినట్ట తగ్గినట్ట? ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఆఫ్ హార్ట్ పెరిగినట్టే, హార్ట్ యొక్క లైఫ్ కూడా మనకి ఖచ్చితంగా పెరిగినట్టే అన్నమాట. సో ఈ రకంగా ఈ డిక్రీజ్డ్ హార్ట్ రేట్ ని ఇట్లా ప్రొలాంగ్డ్ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ లో అది చాలా ప్రస్ఫుటంగా కనిపించిపోతుంది. ప్రొలాంగ్డ్ ఎండ్యూరెన్స్ అక్కర్లేదు, ఎవరైనా సరే ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ట్రైనింగ్ లో ఉండాలి.
మళ్ళీ ట్రైనింగ్ లో లేరనుకోండి, ట్రైనింగ్ లో లేనప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్ గా ట్రైనింగ్ లో ఉంటేనే వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ 40 to 45 లోగా ఉంటాయి. కానీ తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ట్రైనింగ్ లో ఉన్న అథ్లీట్స్ కి. లాంగ్ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ కి అయితే మరీ ఎక్కువగా తగ్గిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే డిక్రీజ్డ్ హార్ట్ రేట్, లేదా దీనికి మరొక అద్భుతమైన పదం, చక్కని పదం బ్రాడీకార్డియా లేదా ట్రైనింగ్ బ్రాడీకార్డియా అని. బ్రాడీకార్డియా అంటే ఏంటి అంటే సింపుల్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే డిక్రీజ్డ్ హార్ట్ రేట్ ఇన్ ది ట్రైన్డ్ అథ్లీట్స్, ఇన్ ది ట్రైన్డ్ పర్సన్స్. లేకపోతే దాన్ని మనం డిక్రీజ్డ్ హార్ట్ రేట్ లేదా ట్రైనింగ్ బ్రాడీకార్డియా అని అంటారు. లేదా సింపుల్ గా బ్రాడీకార్డియా అన్నా కూడా డిక్రీజ్డ్ హార్ట్ రేట్ అనే అర్థం మనకి వస్తుంది అనమాట. చూసారు ఇక్కడ బ్రాడీకార్డియా, ఇదేమో నార్మల్ అథ్లీట్స్, తర్వాత తగ్గిపోయింది. ఇక్కడ చూసారా ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళకి ఏమైపోయింది, కొంచెం చాలా వరకు తగ్గిపోయింది. రెస్ట్ లో ఉన్నప్పుడు అది మామూలు వాళ్ళకి 72 అయితే, నార్మల్ రెస్ట్ లో ఉన్నప్పుడు దాదాపు 60కి వచ్చింది. ఇక్కడ మనకు 60 చూపిస్తుంది. కానీ ఇంకా ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఇంకా తగ్గిపోతుంది అనమాట. బ్రాడీకార్డియా అంటే డిక్రీజ్డ్ హార్ట్ రేట్ ఇన్ ది ట్రైన్డ్ పర్సన్స్. వాళ్ళు అథ్లీట్సే కాకపోవచ్చు, నార్మల్ పర్సన్స్ కూడా కంటిన్యూస్ గా ఒక రకమైన ట్రైనింగ్ లో కనుక ఉంటే ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ as బ్రాడీకార్డియా. తర్వాత ఈ డిక్రీజ్డ్ బ్రాడీకార్డియా అనేది ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు కంటిన్యూస్ ట్రైనింగ్ లో ఉన్నారు, అది ఇంటెన్సివ్ ట్రైనింగ్, చాలా ఎక్కువ లోడ్స్ తో ట్రైనింగ్స్ లో ఎక్కువ ఉంటే ఇది ఈ బ్రాడీకార్డియా అనేది చాలా తక్కువగా, ఈ బ్రాడీకార్డియా ఈ గుండె రేటు తగ్గిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మరి ఎంత ఉంటుంది అనేది ఎర్లీ స్టేజెస్ లో బాగా ఎక్కువగా ఉంటుంది, రాను రాను బాగా తక్కువగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎర్లీ స్టేజెస్ లో ఈ బ్రాడీకార్డియా బాగా తగ్గిపోతుంది, కానీ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు తగ్గటం అనేది చాలా స్లోగా ఉంటుంది. తర్వాత ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత బ్రాడీకార్డియా ఉంటుంది అని చెప్పేది ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ లో, నాన్ ఎండ్యూరెన్స్ అథ్లీట్స్ లో దాదాపు ఒకే రకంగా ఉంటుంది. బాగా ఇందాక చెప్పింది ఏంటంటే బాగా కంటిన్యూస్ గా ఎక్కువ సంవత్సరాల తరబడి ట్రైనింగ్ లో ఉంటే అది చాలా 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 తగ్గిపోతుంది. కానీ కొన్నాళ్ళ పాటు ఇది చాలా ర్యాపిడ్ గా తగ్గుతుంది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ కొద్ది చేసే వాళ్ళకి కొన్ని నెలల తర్వాత చాలా స్లోగా తగ్గుతూ వెళ్తుంది. ముందున్నంత ర్యాపిడ్ గా ఈ బ్రాడీకార్డియా అనేది ఉండదు.